మనం పిలువబడిన వారం. పిలువబడని పేరెంటాలకి మనం రావడం లేదు, కానీ పిలువబడినటువంటి సంఘానికి మనం వచ్చాము, మనం పిలువబడ్డాం. పిలువబడిన మనము, విశ్వసించిన వారమైన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, సంఘంలో చేర్చబడిన మనము, లోకం నుండి ఆల్రెడీ మనం వచ్చేసాం కాబట్టి మళ్ళీ లోకానికి మనము వెళ్ళకూడదు. లోక మర్యాదను మనం అనుసరించకూడదు. అసలు లోకంలో జరిగేవి విశ్వాసులు అనుసరించకూడదు. లోకమునైనను లోకంలో ఉన్నవాటిని నేను ప్రేమించొద్దన్నాడు. నిన్న విషయం చూస్తే సంఘం అంతా లోకంలోనే ఉంది. నేను వివరించి చెప్పడం మీకు అర్థమవుతుంది. నేను సాయంత్రం గృహాలు దర్శింటే కొన్ని గృహాలు దర్శించాను. సాయంత్రం సంఘం అంతా లోకంలో ఉంది. దాని అర్థం ఏంటి? సంఘం ఎక్కడ ఉంది చెప్పండి. మన సంఘాన్ని తీసుకుని ఎక్కడ పెట్టాం? ప్రార్థన చేస్తుంది రమ్మంటే రారే బయటికి. లోపల ఏం చేస్తున్నారు? చేతులకి వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండిపోయారు అంతే. ఇంకా సరే, సంతోషం, మీ దేవుడు దీవించిన అని చెప్పేసి అన్నా చెల్లెల బంధం నిజమే. ఎందువల్లంటే ప్రేమ కలిగి ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది. కానీ ఆ ప్రేమ ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నేను సాయంత్రం ఒక అన్నయ్య చెల్లెలు అన్నయ్యకి రాఖీ కట్టిందట. అన్నయ్య గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ స్వీట్లో మొత్తం కలిపేసిందట. మొత్తం కలిపేసి అన్నయ్యను ఒక బహిరంగ ప్రదేశాలు తీసుకెళ్ళిపోయి కిడ్నీ తీస్తుందట. కిడ్నీ తీసుకుని పొదలో పాడేసిందట. పొద్దున యూట్యూబ్లో చూపిస్తున్నారు, కొంతమంది చూస్తుంటారు యూట్యూబ్లో. ఇది అన్నా చెల్లెల బంధం అంటే అది కొంతవరకు ఉంటుంది బంధం. ఏదైనా కోపం వచ్చిందంటే ఏమవుతుంది చెప్పండి? కిడ్నీలు అమ్మేస్తారంట. జాగ్రత్త. అన్నా చెల్లెల ప్రేమ కన్నా క్రీస్తు ప్రేమ మధురమైనది, ఉన్నతమైన ప్రేమ. అయిన ప్రేమ. పోయిన వారం కూడా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు కదా. కానీ ఒక మంచి స్నేహితుడు ఎవరు చెప్పండి మనకి? ప్రభువే మన స్నేహితుడు. ప్రభువుతో మన స్నేహం కలిగి ఉన్నాం. ఈ స్నేహితులు మీరు నమ్మొద్దు. అసలైన స్నేహితుడు, మంచి స్నేహితుడు ఎవరు చెప్పండి? క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తు మన కొరకు శిలువలో బలియాగం చేయబడ్డాడు. స్నేహితులు ఎవరైనా ప్రాణం పెట్టగలరా? నీ చెల్లి నీతో ప్రాణం పెడుతుందా? నీ అన్న నీతో ప్రాణం పెడతాడా? నీ అన్నయ్య నీతో ప్రాణం పెడతాడా? నీ తమ్ముడు నీతో ప్రాణం పెడతాడా? తమ్ముడితో పాటు నేనండి చచ్చిపోను, సత్య సావనమని అంటారు ఈ దినాల్లో. అలా ఉందే ప్రేమలో. కానీ అసలైన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, కడవరకు నిలిచే ప్రేమ. పోయిన వారం కీర్తన పాడాను కదా. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. విన్నాక పాడారు ఆరాధన ముందు. నయోమిని మమత పాడారు కీర్తన. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించే ప్రేమ. ఈ ధరణిలో ప్రేమను మీరు నమ్మకండి. యేసుక్రీస్తు ప్రేమ అది నిజమైన ప్రేమ. కాబట్టి మన ప్రభువును వెంబడించాలి. క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న మనము, విశ్వసించిన వారమైన మనము లోకానికి వెళితే, విశ్వసించిన వారందరూ క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు లెక్క అప్పగించుకోవాలి. ప్రభువుకి లెక్క అప్పగించాలి.
ప్రభు అడుగుతాడు, ప్రభువుని నమ్మావు, విశ్వాసం ఉంచావు, ఏం చేస్తావు ప్రభు కొరకు? ఏం చేస్తాడు అడుగుతూ ఉన్నప్పుడు మన సమాధానం ఏంటి చెప్పండి? తల దించుకోవాలి, అవమానపరచబడాలి, సిగ్గుపడాలి. కాబట్టి ఆలోచన చేయండి, ప్రభువుని నమ్మిన వారు ఎల్లప్పుడూ ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలి. మళ్ళా వెన్ను తిరిగి చూడకూడదు. రోమాపత్రిక 10:37, 10:38 చదవండి ఒక మాట. హెబ్రీయుల రాసిన పత్రిక, క్షమించండి, హెబ్రీయుల రాసిన పత్రిక 10:38. హెబ్రీయుల రాసిన పత్రిక 10:38 ఏమన్నాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషం లేదన్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవిస్తాడు. ఆ నీతిమంతుడు వెనుక తీస్తే దేవుని ఆత్మ ఏముండదంట? సంతోషం ఉండదు. మరి వెనుక తీసేవారుగా మనం ఉంటూ ఉన్నామా? ప్రమాదమే. ఆయన వెను తీయకుండా ఆయన రమ్మును ఉన్న కుమారుని మనకు అర్పించాడు. దేవుని బిడ్డలైన మనము కూడా వెను తీయకుండా, వెనుక తీస్తే, వెనుక చూస్తే ప్రమాదమే. మనం ఆల్రెడీ వచ్చేసాము, ఆల్రెడీ మనం పిలువబడ్డాము, ఆల్రెడీ మనం సంఘంలో చేర్చబడ్డాము, మళ్ళా వెనుక తిరిగి చూస్తే ప్రమాదమే. కాబట్టి ప్రభువును వెంబడించేవారు కావాలి. దినాల్లో క్రీస్తు అనుసరులు ప్రభువును వెంబడించుట. ఒక మాట చూడండి, యోహాను సువార్త 10:27 త్వరగా. యోహాను సువార్త 10:27 ఏమన్నాడు? యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అన్నాడు. నా గొర్రెలు అంటే ఎవరన్నారు మాట? ప్రభు అంటూ అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. గొర్రెలు అంటే ఎవరు? గొర్రెలు అంటే ఎవరు చెప్పండి? గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. ఎవరు గొర్రెలు? మనమే, సంఘమే. సంఘం అని స్వరము వింటుంది కాబట్టి సంఘాన్ని ప్రభు ఎరుగుతాడు. స్వరము విన్న గొర్రెలు ప్రభువుని వెంబడిస్తాయి. మరి ప్రభు స్వరాన్ని వింటూ ఉన్నావా? ప్రభు శబ్దాన్ని వింటూ ఉన్నావా? ఆకాశము తెరవబడి ఆకాశం నుండి స్వరము ప్రభు కనబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందించుచున్నాను అనేటువంటి స్వరం వినబడింది. ఆ స్వరానికి లోబడ్డాడు, శబ్దానికి లోబడ్డాడు ప్రభు. సువార్త యాత్ర ప్రారంభం చేశాడు ప్రభు. నేడు మనకు శబ్దం కనబడుతూ ఉంది. నేడు ప్రభు స్వరం మనకు కనబడుతూ ఉంది. ప్రభు స్వరానికి లోబడుతూ ఉన్నావా? ప్రభు శబ్దానికి లోబడుతూ ఉన్నావా? ఆ స్వరము వినే విశ్వాసంగా ఉంటే నువ్వు ఆయనను వెంబడించగలవు. ఆయన ఎరుగుతాడు నిన్ను. ఆయన శబ్దాన్ని విన్నప్పుడు, ఆయన శబ్దానికి లోబడినప్పుడు ఆయన నిన్ను సమస్తము ఎరుగుతాడు. నిన్ను ఎరిగిన వాడుగా ఉంటాడు. మరి ఆయన శబ్దాన్ని వింటూ ఉన్నావా? బాబోయ్, నేను స్వరం వినలేనండి బాబు, అని శబ్దాన్ని వినలేండి బాబు. లోకంలో జరిగే శబ్దాలను వినబడుతూ ఉన్నాయి. లోకంలో వచ్చే స్వరాలు వింటూ ఉన్నా, ఆ శబ్దాలు వింటూ ఉన్నా. లోకంలో భయంకరమైన స్వరాలు, లోకంలో భయంకరమైన శబ్దాలు, ఎటు చూసిన భయంకరమైన స్వరాలు. ఆ శబ్దాలతోనే విశ్వాసాలు మోసపోతూ ఉన్నారు. అది భయంకరమైన శబ్దాలు, భయంకరమైన స్వరాలు. సాతాను తన స్వరముతో, తన శబ్దముతో విశ్వాసులను గలిబిలి చేస్తూ ఉన్నాడు. విశ్వాసాలను పాడు చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. విన్న వాక్యాన్ని సాతాను శబ్దంతో పాడు చేస్తూ ఉన్నాడు. లోకంలో వచ్చిన శబ్దాలు వింటే నష్టమే, ప్రమాదమే. దేవుని స్వరం వినబడుతోంది, దేవుని శబ్దం వినబడుతూ ఉంది. ఆ శబ్దాన్ని విన్నప్పుడు, ఆ స్వరాన్ని విన్నప్పుడు, ఆ స్వరం విని ఎవరైతే ప్రభువును వెంబడిస్తారో వారిని ప్రభువు ఎరుగుతాడంతే. ఇదేంటండి, నేను వస్తూ ఉన్నాను కదా,
ఆరాధన చేస్తూ ఉన్నాను, రొట్టెల పాత్రలు పాలు పొందుతూ ఉన్నాను, ఇంకా నన్ను ఎరగలేదు ప్రభు, ఇంకా నన్ను గుర్తించడం లేదు ప్రభు అంటే అసలు నువ్వు శబ్దానికి, ప్రభు శబ్దాన్ని లోబడుతూ ఉన్నావా? ప్రభు స్వరానికి లోబడుతూ ఉన్నావా? ప్రారంభంలో ఆదాముకు శబ్దం పడింది ఏదైనా తోటలో. ఏ శబ్దం ఏమ్మా? ఆదాముకు వినబడిన స్వరం ఏంటి చెప్పండి? ఆదాము నీవెక్కడా? ఎప్పుడు వినబడింది ఆదాముకు శబ్దం? ఎప్పుడు విన్నాడు స్వరం ఆదాము? పండు తిన్న తర్వాత. అంతవరకు దిగంబరుడు ఉన్న ఆదాము, అంతవరకు సిగ్గు ఎరగక ఉన్న ఆదాము ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, ఆ దేవుని స్వరం విన్నప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడు చెప్పండి? చెట్ల చాటును దాక్కున్నాడు. ఆదాము నీవు ఎక్కడ? ఆ శబ్దం విన్నపడినప్పుడు భయపడ్డాడు అన్న శబ్దానికి. ఎందువలంటే దేవుడు తినవద్దన్న పండు తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. పాపం చేసిన వారిని శబ్దం వినలేరు, పాపంలో ఉన్నవారైన స్వరాన్ని వినలేరు. ఆయన స్వరం, ఆయన శబ్దం వింటూ ఉన్నప్పుడు వింటేనే, ఆ శబ్దానికి లోపడితేనే మనం దీవించబడతాం. ఆదాము నువ్వెక్కడంటే ఆదాము ఏమన్నాడు? నేను చెట్ల చాటున దాక్కున్నాడు. దినాల్లో విశ్వాసం లేని వారు కదా ఎందుకు దాక్కుంటున్నారంటే వారు పాపములో ఉన్నారు. వారు విశ్వాసులే కానీ వారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు, లోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు స్వరం వెళ్ళలేకపోతూ ఉన్నారు, వారు శబ్దం వెళ్ళలేకపోతూ ఉన్నారు, వారు ప్రభుని వెంబడించలేకపోతూ ఉన్నారు. ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు పిలిచినప్పుడు ప్రభువుని వెంబడిస్తే ధన్యులమే. పోయిన వారు మనం విన్నాం, పేతురు అందరూ వెళ్ళిన ప్రభు పిలిచాడు, నా వెంబడి రండి. ఇంతవరకు మీరు చేపలు పెట్టారు, ఇప్పుడు మనుషులను పడతారు. నా వెంబడి రండి. పేతురు, అంద్రియా, యోహాను, యాకోబు అపోస్తలులు ప్రభు పిలిచాడు. ప్రభు చేత వారు పిలువబడ్డారు, ప్రభువును వారు వెంబడించారు. ప్రాణం పోయే వరకు కూడా వారు ప్రభువును వెంబడిస్తూనే ఉన్నారు. వారు ప్రాణం పోవడానికి, ప్రాణాలు ఇవ్వడానికి కూడా వారు వెనుకలేదు. ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రభువుని వెంబడిస్తే ధన్యులమే. పునవారు మనం విన్నాం, పేతురు సేవకే పిలువబడ్డాడు కదా. ప్రభువు సేవకి పేతురు పిలువబడ్డాడు. అందుకే పేతురు వాక్యం చెప్తుంటుండగా 3,000 మంది రక్షించబడ్డారు. కొన్నేళ్ళ ఇంటికి వాక్యం చెప్పగా కొన్నేళ్ళ ఇంటి వారు రక్షించబడ్డారు. యేసుప్రభు నామములో పేతురు అద్భుతాలు చేశాడు. యేసుప్రభు నామములో పేతురు దయ్యాలు వెలగొట్టాడు. యేసుప్రభు నామములో పేతురు రోగాలను బాగు చేశాడు. యేసుప్రభు నామములో ఎన్నో కార్యాలు పేతురు జరిగిస్తూ ఉన్నాడంటే ఆనాడు పేతురు ప్రభు స్వరాన్ని విని ప్రభువుని వెంబడించాడు, ప్రభువుకు లోబడ్డాడు. నేడు నువ్వు ప్రభువుకు లోబడితే, ప్రభు సేవకి వచ్చి ప్రభువుకు లోబడితే ప్రభువు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి సేవా పిలుపు అనగా సేవకే వారు ప్రభుని వెంబడించారు. రెండో మాట నేను జ్ఞాపం చేస్తాను, సిలువను ఎత్తుకుని వారు ఏం చేశారంట? వారు వెంబడించారంట. మత్తయి సువార్త 16:24 చదవండి. మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16:24 చదవండి. ఏమన్నాడు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడంట. ఉపయోగించుకొని అంటే తగ్గింపు చూపుతానికి కలిగి తన సిలువను ఎత్తుకుని వెంబడించాలన్నాడంట. ఈ మాటలో నేనేం జ్ఞాపం చేశాను? సిలువ అంటే ఆయన మరణాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో అప్పుడప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, ప్రతి దినము కూడా ఆయన మరణంలో పాలు పొందాలి. ప్రతి దినము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము ఆయన సిలువలో పాలు పొంది ఆయన సిలువను మనం వెంబడించాలి, ఆయన మరణాన్ని వెంబడించాలి. వెంబడిస్తూ ఉన్నాం ఆయన మరణాన్ని. సిలువనెత్తుకుని ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. సజీవ యాగముగా మన శరీరాలు ఏం చేయాలి? సమర్పించుకోవాలి. రోమపత్రిక 12:1 ఏమన్నాడు? మీ శరీరములో సజీవ యాగముగా ఏం చేయాలి?
సమర్పించుకోవాలి, మన శరీరాన్ని ఇవ్వాలి, మన శరీరమును సమర్పించుకోవాలి. అబ్రహాము ఇస్సాకుని ఏం చేశాడు? ప్రారంభంలో జంతువుల బలులు, త్రొవ్విన దూడల బలులు కదా, ఇవన్నీ వధించేవారు, బలులు ఇచ్చేవారు. కానీ కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు ప్రభు వచ్చిన తర్వాత పవిత్రమైన రథం, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రథం అన్నాడు. ఆ రథాన్ని వారు అర్పించి, పవిత్రమైన రథాన్ని యేసు ప్రభు అర్పించి ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు, ఆయన ఆత్మ మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన సిలువలో బలియాగము చేయబడ్డాడు. విమోచన కార్యం ద్వారా ఆయన మనల్ని విమోచించాడు. కాబట్టి మనము మన శరీరాలు ఆయన సమర్పించుకోవాలి. సజీవ యాగం అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? మన శరీరాలు మొత్తం ఆయనకి ఏం చేయాలి? ప్రభువా, నువ్వు ఇచ్చిన శరీరం నీదే, ఈ శరీరంతో నేను గణపరచాలి, ఈ శరీరంతో నేను మహిమపరచాలి, ఈ శరీరాన్ని నీకే అప్పగించుకుంటామన్నాను. సజీవ యాగముగా శరీరాలు సమర్పించుకొని ఆరాధన చేస్తూ ఉన్నారా? ప్రభుని వెంబడిస్తూ ఉన్నారా? సిలువను ఎత్తుకుని వెంబడించాలన్నాడు. 2 మాటలు పోయిన వారు మనం విన్నాం. 3వ మాట రూతు గ్రంథం 2వ అధ్యాయము. త్వరగా రూతు గ్రంథం 2వ అధ్యాయము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. రూతు గ్రంథం 2:11. గట్టిగా స్పష్టంగా చదవమ్మా మాట. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమునద్దకు వచ్చితివి అన్నాడు. చాలు. రూతు గురించి మనందరూ తెలుసు కదా. మోయాబీయురాలు రూతు, మోయాబు దేశంలో ఉన్నటువంటి ఒక యవనస్తురాలు రూతు, ఒక యవనరాలు రూతు. నయోమి ఎలిమెలెకు నయోమి కుమారుడైనటువంటి కుమారుని వివాహం చేసుకుంది. కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నయోమి అంటుంది, అమ్మా మీరు వెళ్ళిపోండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. యూదా బెత్లెహేం నుండి, దేవుని పట్టణం నుండి, దేవుని ప్రదేశం నుండి దేవుని విడిచిపెట్టి నేను మోయాబు దేశం వచ్చిన తర్వాత నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు ఎవరు లేరు, మీరు వెళ్ళిపోండి అంటే వార్పు ఏం చేసిందంటే తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు అయితే ఏమంటూ ఉంది? నీ జనమే నా జనం. 16వ వచనం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతావు, నేను ఎక్కడ చనిపోతాను. మరణము తప్ప మరి ఏదైనాను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినాడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయలేదు. నీ జనమే నా జనము, నీ దేవుడు నా దేవుడు అని నయోమిని వెంబడించింది రూతు. నయోమితోనే యూదా బెత్లెహేముకు వచ్చింది. మోయాబుని విడిచిపెట్టింది, యూదా బెత్లెహేముకు వచ్చింది. ఒక మాట నేను చెప్తాను, తన ఇంటి తను వెళ్ళిపోవచ్చు కదా, అమ్మగారింటికి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు నయోమిని వెంబడించింది? ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి యవనస్తురాలిగా విశ్వాసంతో నయోమిని వెంబడించింది. అత్త నీతో నేను వస్తాను, నీ జనమే నా జనము. నయోమి జనం ఎవరు చెప్పండి? నయోమి జనం ఎవరు? అసలు నయోమి ఎవరు? మోయాబీరాలా? నయోమి ఎవరు? యూదురాలు, యూదా బెత్లెహేం చెందినటువంటి స్త్రీ. నయోమి దేవుని బిడ్డ. నయోమి జనం అంటే దేవుని జనమే. దేవుని జనం మధ్య నుండి మోయాబుకి వెళ్ళిపోయింది. మోయాబు నుండి ఇప్పుడు యూదా బెత్లెహేముకి దేవుని జనం ఉండే ప్రదేశానికి వస్తూ ఉంటుండగా నీ జనమే నా జనం అని చెప్పేసి, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి రూతు నయోమిని వెంబడిస్తూ ఉంది. విశ్వాసముతో రూతు ఏం చేసింది? నయోమిని వెంబడించింది. విశ్వాసము కలిగి వెంబడించింది. విశ్వాసంతో వెంబడించింది. నయోమితో రాగానే బోయాజు పొలంలో చేర్చబడింది. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బోయాజు పొలంలోనికి వచ్చిందంట. బోయాజు పొలంలో ఏం చేస్తుందంట? పరగేరుకుంటూ ఉందంట. బోయాజు పొలంలో ఎవరా బోయాజు? ఆ బోయాజు యూదుడు కదా. బోయాజు
యూదుడు. ఒక యూదుని ఫలములు, ఒక అన్య దేశంలో పిలువబడ్డ రూతు, అన్యులో నుంచి ప్రత్యేకించబడిన రూతు, అన్యుల్లో నుంచి పిలువబడిన రూతు బోయాజు ఫలంలో చేర్చబడింది. బోయాజు ఫలములో పరిగెరుకుంటూ విశ్వాసంతో బోయాజును వెంబడిస్తూ అదే ఫలములో ఉంది. బోయాజు అన్నాడంట, అమ్మా నీవు ఈ పొలంలోనే పరిగెరుకో, ప్రక్క పొలానికి నీవు వెళ్ళొద్దు. దాని అర్థం ఏంటంటే అందులోకి వెళితే నీకు ప్రమాదమే. మనమైతే అలా చెయ్యం. అసలు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? వెళితే ఏమవుతుంది? ఒక ప్రశ్న వస్తుంది కదా, వెళితే ఏమవుతుంది, వెళితే ఏం జరుగుతుంది? ఒరే అక్కడ పాము ఉంది వెళ్ళొద్దునంటే అసలు ఉందో లేదా, ఆ పాము ఎలా ఉందో చూద్దాం, పాము ఎలా నాట్యం చేస్తుందో చూద్దాం అని చూసేవారు కొంతమంది ఉంటారు కదా. వెళ్ళొద్దంటే అదే దారిని వెళ్తాడు, చేయొద్దంటే అదే పని చేస్తాడు. కానీ రూతు అట్లా కాదు. బోయాజు అన్నాడు, అమ్మా రూతు ఇదే పొలములో ఉండు, ఇదే పొలంలో పరిగెరుకో, ఇదే పొలములో ఉండి వీరితో సహవాసం చేయి, వీరితోనే భోజనం చేయి, వీరితోనే ఉండాలి. కానీ ఏం చేసింది చెప్పండి? రూతు 9వ వచనం చదవండి, 2:9. రూతు గ్రంథం 2:9. చేను కోరు వారిని ఏం చేయాలి? వెంబడించాలి. చేను కోసే వారిని వెంబడిస్తూ, వారు ఎలా కోస్తున్నారా, వాళ్ళు ఎలా పరిగెడుతూ ఉన్నారా, వారు ఏం చేస్తున్నారు, వారిని వెంబడిస్తుందనగా వారి సహవాసాన్ని వెంబడిస్తుంది, సహవాసంలో ఉంటూ ఉంది రూతు. మరి మీరు సహవాసాన్ని వెంబడిస్తూ ఉన్నారా? విశ్వాసంతో వెంబడించేవారు కావాలి. ఏ సహవాసంలో నీవు ఉన్నావో అదే సహవాసాన్ని ఏం చేయాలి? వెంబడించాలి. నువ్వెవరితో సహవాసం చేస్తూ ఉన్నావో, ఏ సహవాసం రక్షించబడ్డావో, ఏ సహవాక్యంలో వాక్యం వింటూ ఉన్నావో, ఏ సహవాక్యంలో బలపడ్డావో, ఏ సహవాసం స్థిరపరచబడ్డావో అదే సహవాసంలో ఉంటూ వాక్యాన్ని వెంబడించాలి, విశ్వాసాన్ని వెంబడించాలి, ఆ తొండ పరిశుద్ధిని వెంబడించాలి. రూతు అలాగే చేస్తూ ఉంది. విశ్వాసంతో వచ్చింది యూదా బెత్లెహేంలో పొలంలో ఏం చేస్తుందంట? పరిగెరుకుంటూ ఉందంట. అతను అన్నాడు, అమ్మ రూతు నీవు ఎరగని జనమునది నీవు వచ్చావు. నేను ఎవరు తీసుకొచ్చారు? 12వ వచనం. ఎవరు తీసుకొచ్చారు? యెహోవా రెక్కల కింద ఎట్లా ఉండడానికి? సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు. యెహోవా నిన్ను కాపాడుతాడు, యెహోవా నువ్వు చేసిన ప్రతిఫలం ఇస్తాడు, యెహోవా నువ్వు దీవిస్తాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. కొద్దివారిని కానీ గొప్పవారిని ఎవరిని నువ్వు వెంబడించలేదు. నీ మునుబడి ప్రవర్తన కన్నా వెనుకటి ప్రవర్తన మరీ ఎక్కువైంది. నీకు బహుమానం ఇస్తాడు, నువ్వు బహుమానాన్ని పొందుకుంటావు. ఆలోచించేయండి. విశ్వాసంతో వెంబడించే వారికి ప్రభు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ఇక్కడ ఈ బోయాజు పొలంలో ఉన్న బోయాజు రూతు బోయాజును వెంబడిస్తుంది. బోయాజు మాటకు లోపడింది. పరలోకంలో మనకు ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యజమానికి లోపడితేనే ప్రభునికి బహుమానం ఇస్తాడు. ఆ యజమానికి లోపడితేనే ప్రభుని కిరీటం ఇస్తాడు. ప్రభు ఇచ్చే బహుమానము, ప్రభు ఇచ్చే కిరీటం వరకు మనం ఎదురు చూడాలి. ఆయన స్వాస్థ్యం ఇస్తాడు, ఆయన ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన బహుమానం ఇస్తాడు, ఆయన కిరీటం ఇస్తాడు. పౌలు అంటూ ఉన్నాడు, మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకుని నెత్తి మీద నాటి వరకు ఏముంది? నీతి కిరీటం, స్వాస్థ్యం ఉంది, పరలోకపు ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోకపు దీవెనలు ఉన్నాయి. విశ్వాసంలో వెంబడించేవారు కావాలి. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసంతో వెంబడించిన వారు, విశ్వాసాన్ని బట్టి హేబేలు, విశ్వాసాన్ని బట్టి నోవహు, విశ్వాసాన్ని బట్టి అబ్రహాము, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు, విశ్వాసాన్ని బట్టి యాకోబు, విశ్వాసాన్ని బట్టి మోషే, వీరందరూ ఎవరిని వెంబడిస్తున్నారు? విశ్వాసాన్ని వెంబడిస్తూ ఉన్నారు. అనగా విశ్వాసాన్ని కర్త అన్నాడు 12వ అధ్యాయంలో. చూడండి అన్నమాట, త్వరగా సమయం అవుతూ ఉంది. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 12:1.
విశ్వాసమున కర్త నన్ను కొనసాగించువాడైనా యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో ఏం చేయాలంట? విశ్వాసానికి కర్త ఎవరు చెప్పండి? విన్నవారు చెప్పండి. విశ్వాసానికి కర్త ఎవరు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వాసానికి కర్త యేసు వైపు లక్ష్యం ఉంచాలి. విశ్వాసాన్ని కొనసాగించేవాడు విశ్వాసానికి కర్త ఆయన మీద లక్ష్యం ఉంచి మన ఎదుట ఒక పందెం ఉంచబడిందంట. ఒక పందెములో ఓపితే మనం ఏం చేయాలి? పరిగెడితేనే ఉండాలి. అలయ్యాక మనం ఏం చేయాలి? పరిగెట్టాలి. విశ్వాసంతో ప్రభువుని వెంబడించాలి. విశ్వాసంతో వెంబడిస్తూ విశ్వాసంతో మనం ఏం చేయాలి? పరుగు పెట్టాలి. మనం ఆగకూడదు. ఆగితే ప్రమాదమే. ఆగామా పడిపోతాం అంతే. పేతురు ఆగిపోయాడు మధ్యలో. పేతురు రా, ధైర్యంతో రా, నిరీక్షణతో రా, విశ్వాసంతో రా అని పేతురుకు ఆజ్ఞాపించినప్పుడు పేతురు వెంటనే లేచి వెళుతూ మధ్యలోకి వెళ్ళేసరికి ఏమైపోయిందంట? అల్ప విశ్వాసం వచ్చిందంట. నేను మునిగిపోతానని భయం వచ్చిందంట. ఆ అల్ప విశ్వాసం రాదని పేతురు ఏం చేస్తున్నాడు? మునిగిపోతూ ఉన్నాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ ఉన్నా? విశ్వాసాన్ని కోల్పోయాడు పేతురు మధ్యలో. విశ్వాసం సన్నగిలిపోయింది. విశ్వాసంలో వాడబ్రద్దలో పోయేవారు గతి విశ్వాసంకి వచ్చేసిందంట. విశ్వాసంలో వారి విశ్వాసం అట్లాగే ఉందంట. వారు భ్రష్టులైపోయారు. విశ్వాస భ్రష్టులు అన్నాడు వారిని. వారు విశ్వాస భ్రష్టులుగా ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసంతో ప్రభుని వెంబడించండి. ప్రభు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. విశ్వాసంతో ప్రభుని అడగండి. అందుకన్నాడు విశ్వాస అయితే ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచను. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభు నీ సమస్య అంతా తీర్చేస్తాడు. ఏ సమస్య నీ దగ్గరికి రాదు. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే, అల్ప విశ్వాసం కలిగి ఉంటే ప్రభు నీ ప్రార్థన ఆలకించడం, అసలు నీ మొర్ర కూడా ప్రభు వద్దకు చేరదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. ఎంత విశ్వాసం చెప్పండి? ఆవగింజంత విశ్వాసం ఉంటే ప్రభు సమస్తము సాధ్యం చేస్తాడు. విశ్వాసంతో ప్రభుని వెంబడిస్తూ ఉన్నామా? విశ్వాసంగా ప్రభుని వెంబడిస్తూ ఉన్నామా? విశ్వాస వీరులు ప్రభుని వెంబడించారు. వారు దీవించబడ్డారు. వారు అద్భుతాలు చూశారు. వారు రాజ్యాలు జయించారు. వారి కార్యాలను జయించారు. జయం కలిగింది. వీటన్నిటిలో అత్యధిక విజయము, అత్యధిక జయము విశ్వాసము ద్వారా మన జయం పొందుకుంటాం. రూతు బోయాజును విశ్వాసంతో వెంబడించింది. నయోమిని విశ్వాసంతో వెంబడించింది. పొలంలో పరగేరుకుని పొలంలో సహవాసం చేస్తూ పొలంలోనే ఉంది. ఆ రూతు విశ్వాసంతో వెంబడించింది కాబట్టి యేసుప్రభు పుట్టుడి కారణము అయింది. అసలు రూతు వంశంలో ప్రభువు పుట్టాడండి. ఎట్లా అంటారా? మరి అడుగుతారు, ఇదేంటిది దావీదు వంశంలో రూతు పుట్టాడు కదా, ఈయనంటే రూతు వంశంలో అన్నాడు. రూతు బోయాజు రూతుని పెళ్లి చేసుకోకపోతే కదా, బోయాజు రూతుని పెళ్లి చేసుకున్నాడు. వరదరికి ఎవరు పుట్టారు? బోయాజు రూతు ఎవరు పుట్టారు? ఏమ్మా బైబిల్ చూడాలా? ఎన్నిసార్లు విన్నా కొత్త మనకి. రూతు బోయాజుని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి ఓబేదు పుట్టాడు. ఓబేదుకి ఎస్సీ పుట్టాడు. ఎస్సీకి దావీదు పుట్టాడు. దావీదు వంశంలో మత్తేశ్వరు మొదలొద్దని చదవండి. అతను మొత్తం వంశవాళ్ళంతా వచ్చేస్తుంది. అబ్రహాం కుమారుడు, ఇస్సాకు కుమారుడు, యాకోబు కుమారుడు, యేసుక్రీస్తు వంశవాళ్ళని వస్తూ బోయాజు ఓబేదుని కన్నాడు. ఓబేదు ఎస్సీని కన్నాడు. ఎస్సీ దావీదుని కన్నాడు. దావీదు వంశంలో క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. రూతు వంశంలోనే ప్రభు ఇచ్చాడు. రూతును ప్రభు దీవించాడు. రూతు ఆశీర్వదించబడేది. విశ్వాసంతో వెంబడించిన వారు దీవించబడుదురు గాక. విశ్వాసంతో వెంబడించిన వారిని ప్రభు దీవిస్తాడు. వారిని ఆశీర్వదిస్తాడు. వారి కుటుంబాల్లో ప్రభు క్షేమాన్ని ఇస్తాడు. ప్రభు చేత మరికొన్ని విషయాలు వచ్చి వారు మనం ఆలోచించేద్దాం. తలలో వంచండి, ప్రార్థించేద్దాం. తలలో వంచండి, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా,
నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వెంబడించుటనే మాటలు అమూల్యమైన శ్రేష్టమైన విషయాలు మీరు మనం నేర్పిస్తూ ఉన్నారు. సేవా పిలుపుకి వెంబడించాలని, ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని వెంబడించాలని, విశ్వాసంతో వెంబడించాలని. రూతు నయోమిని విశ్వాసంతో వెంబడించింది, బోయాజుని విశ్వాసంతో వెంబడించింది, పొలములో ఉన్నవారిని విశ్వాసంతో వెంబడించింది. బోయాజు పొలములో చేర్చబడింది. ఒక ప్రాముఖ్యమైన స్థానం రూతుకి ఇవ్వబడింది అనే విషయాలు మీరు మనం నేర్పించారు. విశ్వాసంతో వెంబడించేవారు ఒక ప్రాముఖ్యమైన స్థానంలో వారు ఉంటారు, ఉన్నతమైన స్థానంలో వారు ఉంటారనే విషయాలు తేటగా మీరు మాకు నేర్పిస్తున్నది నేను స్తుతిస్తూ, విన్న విషయాలను బట్టి, వాక్య ధ్యానాలను బట్టి నేను స్తుతిస్తూ, మరికొన్ని విషయాలు ఆలోచన చేయాలి. మీ చిత్తమైతే మరికొన్ని విషయాల తర్వాత మీరు మాకు నేర్పించమని మందిర నిర్మాణంతో ప్రార్థన చేస్తున్నా, మీరు జ్ఞాపకం చేస్తున్నాండి. బలహీనులు మందపల్లి అన్నవరం గారు, విజయ్, వీరమణి గారు, అలాగే చంద్రమ్మ గారు, శాసమ్మ గారు, మరికొంతమంది బలహీనులు వారందరి గురించి, పిల్లలు జ్వరాలతో ఉన్నారు, టైఫాయిడ్ జ్వరాలతో ఉన్నారు, వారందరి గురించి, అలాగే అక్షయ్ కూడా బలహీనం ఉందని చెప్పింది, స్వస్థపరచండి. వారందరి గురించి ప్రార్థన చేస్తున్నారు. రోజు చాలామంది మరి ఇతర కార్యక్రమాలకు వెళ్ళారు. వారికి మరుసటి వారం నేను మరలా వచ్చి ఆరాధన చేయడానికి మీరు కృపను గ్రహించమని మమ్మల్ని దీవించి పంపించండి. అలాగే సతీష్, బాల వారిని, వారి పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నామని మమ్మల్ని అందరూ దీవించి పంపించమని. రేపు కాకినాడలో జరిగే కార్యక్రమం ఘనంగా జరిగి వాతావరణం అనుకూలపరచమని దీవించి మీరు పంపించమని క్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిదం అందరికీ.